యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు వింటే టాలీవుడ్ స్టార్ హీరోల వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో ఏ హీరోయిన్తో లేని ఇబ్బంది ఇప్పుడు మన స్టార్ హీరోలు ఫేస్ చేస్తున్నారు. పాపతో పాటంటే మన హీరోలకు చుక్కలు కనబడుతున్నాయి. అమ్మడు సైన్ చేసిందనే న్యూస్ వస్తే అమ్మో అంటున్నారు స్టార్ హీరోలు. అసలు ఏంటి కథ అంటే, ఇప్పుడు వరుస సినిమాలతో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది శ్రీలీల. టాలీవుడ్లో ఇప్పుడు ఐటమ్ గర్ల్స్ కోసం బాలీవుడ్ వెళ్ళడం లేదు, మన తెలుగులోనే చూస్తున్నారు. ఒకప్పుడు సమంత, కాజల్ ఇలా కొందరు స్టార్ హీరోయిన్లతో చేయించారు ఐటమ్ సాంగ్స్. 1-2 సినిమాల్లో తమన్నా కూడా ఆడి పాడింది. ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్స్ ప్లేస్లో శ్రీలీల వచ్చింది. రెగ్యులర్ హీరోయిన్గా, మరో పక్క ఐటమ్ గర్ల్గా కూడా పాప దుమ్ము రేపడం చూస్తూనే ఉన్నాం. గుంటూరు కారం సినిమాలో ఆమె డ్యాన్స్కు టాలీవుడే షేక్ అయింది. మహేష్ బాబు డ్యాన్స్లో వీక్, ఫ్యాన్స్కు ఒళ్ళు మండినా అది నిజం. కానీ పాప స్టెప్స్ మాత్రం మహేష్ను కూడా షేక్ చేశాయి. దీంతో ఆ సాంగ్ షూట్ టైంలో మహేష్ చాలా ఇబ్బంది పడ్డాడు అనే వార్తలు వచ్చాయి. శ్రీలీల కష్టమైన స్టెప్స్ కూడా చాలా ఈజీగా వేస్తుంది అనే టాక్ ఉంది. అవి మన స్టార్ హీరోలకు కష్టమే. ఇప్పుడు బన్నీకి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. పుష్ప 2 సినిమాలో ముందు ఐటమ్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ని ఎంపిక చేశారు, కానీ ఆమె భారీగా డిమాండ్ చేయడంతో పక్కన పెట్టారు. ఆ తర్వాత శ్రీలీల 3 కోట్లకు సాంగ్ చేస్తా అని ముందుకొచ్చింది. దీంతో లేట్ చేయకుండా సుకుమార్ వెంటనే సాంగ్ను ఫైనల్ చేశాడు. సాంగ్ షూట్ కూడా చాలా ఫాస్ట్గా జరిగింది. 3 రోజుల్లోనే షూట్ ఫినిష్ చేశారు. కానీ సాంగ్ షూట్ టైంలో అమ్మడు చుక్కలు చూపించింది. మన స్టార్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తప్పించి పెద్దగా డ్యాన్స్ చేసే వాళ్ళు లేరు. అలాంటిది అల్లు అర్జున్కు కూడా ఆమె చుక్కలు చూపించిందంటే శ్రీలీలతో స్టెప్స్ వేయడానికి బన్నీ కూడా ఇబ్బంది పడ్డాడని టాక్ వస్తుంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీని కూడా భయపెట్టిందంటే ఖచ్చితంగా ఆమెకు ఎన్టీఆర్ఏ కరెక్ట్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. డాన్స్లో ఎన్టీఆర్ టాలీవుడ్ కింగ్, అందుకే ఎన్టీఆర్తో సాంగ్ చేయంటూ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు.